హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మామా ఎర్త్ అలోవెరా జెల్ గురించి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది నేను చాలా రోజుల నుంచి వాడుతున్నానండి. నాకు ఒక 4-5 బాటిల్స్ అయిపోయాయి ఆల్రెడీ. సో చాలా రోజుల నుంచి వాడుతున్నాను. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది బోత్ మనం ఫేస్కి హెయిర్కి బోత్ ఫర్ హెయిర్ అండ్ ఫేస్ రెండిటికి వాడదు. సో ఇలా వస్తుందండి. దీని ప్యాకేజ్ ఇలా ఉంటుంది, ఇలా పంపింగ్ సిస్టమ్ లా ఉంటుంది. సో దీని ప్రైస్ యాక్చువల్గా 319 ఉంది దీని ఎంఆర్పి. కానీ మనం అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో సమ్ బిలో 300 అంటే 269 ఎంతో పడింది. సో ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇది 300 ml ప్యాకేజ్లో వచ్చింది. సో ఇదేంటంటే దీంట్లో ప్యూర్ అలోవెరా అండ్ విటమిన్ ఈ ఉంటుంది. అండ్ పారాబెన్ అండ్ సిలికాన్ ఫ్రీ, నో యాడెడ్ కలర్స్, అండ్ ఇట్ సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అన్నమాట. సో మామా ఎర్త్ వారి స్పెషాలిటీ ఏంటంటే కెమికల్స్ వాడరు, ఓకేనా. సో నేను ఇది ప్రిఫర్ చేస్తాను. ఇది ఫేస్కి ఏంటంటే మాయిశ్చరైజ్ చేస్తుంది, కీప్స్ హైడ్రేటెడ్ అనమాట. అండ్ మనం నైట్ పెట్టుకొని పడుకుంటే కొంచెం మార్నింగ్ కల్లా కొంచెం క్లియర్ అండ్ మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది అనమాట. ఇది వింటర్లో ఇంకా బాగా పనిచేస్తుందండి. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. యూజ్ ఏంటంటే స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, అదే ఫేస్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఏమైనా డార్క్ స్పాట్స్ లాంటివి ఉంటే మనం కంటిన్యూస్గా వాడితే పోతాయండి. అంటే కొంచెం ఫేడ్ అవుతాయి, కంప్లీట్గా పోతాయి అనడం లేదు, కొంచెం ఫేడ్ అవుతాయి. అండ్ మన స్కిన్ అనేది క్లియర్గా గ్లోగా ఉంటుంది రెగ్యులర్గా వాడితే. అండ్ నేనైతే దీన్ని ఆఫ్టర్ ఫేస్ వాష్ అలా మాయిశ్చరైజర్లా కూడా దీన్నే వాడతానండి. అండ్ మేకప్ వేసుకునే ముందు కూడా నేను ఈ అలోవెరా జెల్లే వాడతాను. అలోవెరా జెల్ అంతా ఫేస్కి రాసుకొని ఆ తర్వాత మేకప్ యూస్ చేస్తాను. సో ఇలా కూడా దీన్ని యూస్ చేయవచ్చు అనమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదండి, నేను వాడి చెప్తున్నాను. ఇంకా హెయిర్కి వచ్చేస్తే ఇది ఇచ్చి స్కాల్ప్ డాండ్రఫ్ ఉన్న ప్రాబ్లమ్ని అయితే తగ్గిస్తుంది. నేను పర్సనల్గా యూస్ చేశాను. నాకు చాలా స్కాల్ప్ ఇచ్చింగ్ అండ్ డాండ్రఫ్ ప్రాబ్లం ఉండేది. ఇది యూస్ చేసినప్పటి నుంచి చాలా బెటర్గా అనిపిస్తుంది. ఇది మనం స్కాల్ప్కి రాసుకోగానే కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట, చల్లగా అనిపిస్తుంది. అండ్ ఇచ్చింగ్ అనేది తగ్గిస్తుందండి. అండ్ ఆఫ్టర్ బాత్ హెయిర్ చాలా స్మూత్గా అయిపోతుంది, నాన్ ఫ్రిజీగా కూడా చేస్తుంది అనమాట. సో ఈ అలోవెరా జెల్ మనం ఫేస్కి అండ్ హెయిర్కి రెండిటికి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మామా ఎర్త్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మనం వాళ్ళ ప్రోడక్ట్ ఏదైనా తీసుకుంటే వాళ్ళు మన పేరుతో ఒక ప్లాంట్ నాటుతారనమాట. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చుతుందండి మామా ఎర్త్ ప్రోడక్ట్స్లో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చూడండి, నేను ఇక్కడ ఫేస్కి హెయిర్కి అప్లై చేసి చూపిస్తున్నాను. ముందుగా హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. సో హెయిర్ కొంచెం తీసుకొని హెయిర్ అంతా ఎండ్స్కి కూడా స్కాల్ప్కి మొత్తం ఇలా రాసుకొని కొంచెం బాగా హెయిర్లో అంటే స్కాల్ప్కి అంతా మసాజ్ చేసుకోవాలి. బాగా మసాజ్ చేసుకొని ఒక 1 hour తర్వాత హెయిర్ బాత్ చేసేస్తే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. అండ్ ఫేస్కి ఇలా కొంచెం తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. చేసుకొని హ్యాండ్స్తో సర్క్యులర్ మోషన్లో కొంచెం లైట్గా మసాజ్ చేసుకోవాలి. సో ఇది మనకి అంటే డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది, యాంటీ ఏజింగ్ అండ్ క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుందండి అలోవెరా జెల్. సో అండ్ జిడ్డుగా కూడా ఉండదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.